ఇవాళ మనతోటి రిటైర్డ్ మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మనం అసలు ఈ యుద్ధం, ఆర్మీ ఇటువంటి అంశాల మీద ఆయన దగ్గర నుంచి వివరాలు తీసుకుందాం. నమస్కారం శ్రీనివాసరాజు గారు. నమస్కారం అండి. జై హింద్, జై భారత్. జై భారత్. శ్రీనివాసరావు గారు, మా క్వశ్చన్స్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. వండర్ఫుల్. మీరు ఇబ్బంది పడే ప్రశ్నలు మీకు ఏమైనా అనిపిస్తే మీరు చెప్పకుండా ఉండొచ్చు, కానీ చెప్పడానికి చాలా వరకు ట్రై చేయండి. అవునండి. దీంట్లో ఏంటంటే యాక్చువల్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఏవైతే నేను ఆర్మీలో చేసినప్పుడు ఉన్నాయో, నాకు తెలుసో, అవి ఇండియన్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ మూలంగా అది మనం చెప్పలేము. మీ సీక్రెట్స్ మేమేం తెలుసుకోము. దీనికి నేను మీకు మాట ఇస్తాను. సీక్రెట్స్ కాకుండా జనరలైజర్లో మా క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఏది పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉందో, మీరు చదివినా మేము చదివినా అవైలబుల్గా ఉంటుందో అది చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని వివాదాస్పద అంశాలే ఉంటాయి, అది కూడా ముందుగానే చెప్తున్నాను. అవునండి. రైట్ సార్. సార్, ముందుగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చుట్టుపక్కల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అవునండి. ఆల్రెడీ మన పాకిస్తాన్, భారత్ తోటి మనం ఆల్రెడీ ఒక యుద్ధం స్టార్ట్ అవ్వడం చూసాం, మధ్యలో కాస్త పాజ్ ఇవ్వడం, గ్యాప్ ఇవ్వడం చూసాం. దీనికన్నా ముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది 3 ఏళ్లుగా. అవును, ఇంకా నడుస్తూనే ఉంది. అది మహాభారతం సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తూనే ఉంది. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తోంది. సరే, యుద్ధం అంటే పర్వాలేదు. సామాన్యుడికి ఓ చిన్న పెద్ద డౌట్ ఉందండి ఈ యుద్ధం గురించి. మాట్లాడితే న్యూక్లియర్ విషయం అడపదడప చిన్న చితగా ప్రతి ఒక్క దేశం ఎత్తుంది, మేము న్యూక్లియర్ బాంబు వేసేస్తాం, న్యూక్లియర్ బాంబు. నిజంగా చెప్పాలంటే న్యూక్లియర్ బాంబు ఒక దేశం యూజ్ చేయడం అనేది అంత ఈజీయా? ఇది మీరు చూసుంటారండి. ఫస్ట్ టైం అటామిక్ బాంబ్ వాడింది సెకండ్ వరల్డ్ వార్లో. ఎందుకంటే జపాన్ ఇది యాక్సెస్ పవర్స్ని ఆపాలి, యుద్ధం ఆపాలి అంటే వాళ్ళకి నాశనం చేయాలి. దానికి వాళ్ళు అమెరికన్స్ వాడారు హీరోషిమా, నాగసాకి మీద. దానివల్ల అయిన విధ్వంసం చూసిన తర్వాత ఎవరు కూడా అణ్వాయుధాలు వాడాలని అనుకోరు, కానీ అది శక్తిని ఇస్తాయి అని అనుకుంటారు. ఈ అణ్వాయుధాలు ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా వాళ్ళు పెంపొందించుకుంటున్నారో అప్పటి నుంచి దాన్ని వాళ్ళు లిమిట్ ఎంతవరకు, ఎన్ని ఆయుధాలు కావాలి మీ రక్షణ కోసం అని చెప్పి ఈ క్వశ్చన్స్ వస్తూ వచ్చాయి. వాళ్ళ మధ్య డైలాగ్స్ జరుగుతూ ఉన్నాయి. స్టార్ట్, సాల్ట్, లిమిటేషన్ ఆఫ్ ఇది న్యూక్లియర్ వెపన్స్, ఇటువంటివన్నీ. ఇదే కాకుండా ఎన్పిటి కూడా పెట్టారు, అంటే న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ. అంటే ఎవరి దగ్గరైతే అణ్వాయుధాలు గురించి ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందో, అది తప్ప వేరే వాళ్ళు ఎవరు అణ్వాయుధాలని తయారు చేయకూడదు. కానీ దాని ఆటమ్స్ ఫర్ పీస్ అనేది ఎంతో శక్తివంతమైనది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎన్పిటిలో అన్ని దేశాలు సైన్ చేశాయండి. కొన్ని చేశాయి, కొన్ని చేయలేదు. ఎందుకంటే దాని వలన ఉండే బైండింగ్ లిమిటేషన్స్ ఏమున్నాయో అది ఒప్పుకోని వాళ్ళు సైన్ చేయలేదు. ఇప్పుడు ఇరాన్ చేసిందండి. ఇరాన్ చేసింది, దాన్ని ఉల్లంఘించింది. ఇజ్రాయెల్ చేసిందండి. ఐఎమ్ నాట్ షూర్. ఓకే, ఫైన్, ఫేర్ ఎనఫ్. సో పాకిస్తాన్ చేసిందండి. పాకిస్తాన్ దట్ ఆల్సో నాట్ షూర్. కానీ వాళ్ళు చేసినా చెయ్యకపోయినా అణ్వాయుధాలు కావాలి అనేది వాళ్ళ మనసులో ఉంది. ఇటువంటి ఒప్పందాలు ఎన్నో అంతర్జాతీయంగా చేస్తూ వస్తారు, దాన్ని ఉల్లంఘిస్తూ కూడా ఉంటారు. మనం సమాజంలో ఇది నాగరికతోని ఉండాలి అనేది ఈ ఒప్పందాలు మనకి దోహదపడాలి. కానీ మోర్ ఆఫెన్ దాన్ నాట్ ఈ ఒప్పందాలని ఉల్లంఘించడం ఎక్కువైంది, అది వేరే వాళ్ళకు తెలియకుండా. సరే, ఒప్పందాలు కాసేపు పక్కన పెడదాం. మీరు చెప్పేదాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ అనేది మన దగ్గర ఉంటే ఒక శక్తి ఉన్నట్టు ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించకూడదు. అది ఉపయోగించచ్చా ఉపయోగించకూడదా అనేది మీ వాళ్ళ విచక్షణకే వదిలేస్తాం, మీ డాక్ట్రిన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మన సివిలైజేషన్, మన దేశం అంతమవుతుందో అని చెప్పి భయపడతామో, ఎప్పుడైతే మనం ఉండలేము
ఆ, దేశంగా ఉండలేము అని భయపడతామో అప్పుడు మామూలుగా వాడతారు. అది అది డెటరెన్స్, న్యూక్లియర్ డెటరెన్స్. అంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మీరు పిచ్చి వేషాలు వేయద్దు, మా మీద రెడ్ లైన్స్ అని ఉంటాయి. రెడ్ లైన్స్ అంటే ఇది దాటి మీరు గనక మాకు ఇది చేస్తే, మమ్మల్ని మా ఇబ్బంది రీసోర్సెస్ని నాశనం చేస్తే, మా స్ట్రాటజిక్ అసెట్స్ని కానివ్వండి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానివ్వండి, మా పీపుల్ని కానివ్వండి, మా మిలిటరీ ఫోర్సెస్ని కానివ్వండి, కొన్ని రెడ్ లైన్స్ ప్రతి కంట్రీకి ఉంటాయి. ఇవి దాటితే మేము వాడతాము అనేది. ఇక్కడ ఒక పాయింట్ సార్, అంటే సపోజ్ లెటస్ అజ్యూమ్ మన ఇద్దరం వేరే వేరే దేశాలు అనుకుందాం. మీ దగ్గర అణ్వాయుధం ఉంది, నా దగ్గర అణ్వాయుధం ఉంది. నేను ప్రయోగిస్తాను అని అంటే మీరు కూడా ప్రయోగిస్తారన్న ఐడియా నాకైతే ఉంటుందిగా. అవునండి, 100% కదా ఉంటుంది. సో ఒక ఆర్మీ ఆఫీసర్గా ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న వాతావరణంలో ఏ దేశమైనా సరే ఒక న్యూక్లియర్ బాంబు ఉపయోగించడానికి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందని మీరు అనుకుంటున్నారా? యాజ్ ఎ ఆర్మీ ఆఫీసర్, యువర్ అనలైజేషన్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది న్యూక్లియర్ వెపన్ ఎప్పుడు వాడాలి, ఎవరు వాడతారు అనేది ఆ డెసిషన్ నార్మల్లీ కంట్రీలో ఎవరి చేతుల్లో అయితే పవర్ ఉందో వాళ్ళు వాడతారు. నేను డెసిషన్ గురించి మాట్లాడలేదు, మీ వ్యూ గురించి అడుగుతున్నాను. ఓకే, మీ అనలైజేషన్ ఒకటి ఉంటుంది కదా, మీరు ఆర్మీ పర్సన్ కదా, సో ఈ దేశం వాడవచ్చు, ఈ దేశం వాడదు అంటే ఒక అవగాహన ఉంటుంది కదా. అలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ దేశమైనా సరే ఇంక్లూడింగ్ ఇండియా న్యూక్లియర్ బాంబ్ అనేది ఇమీడియట్గా వాడగలదా? వాడదండి, వాడకూడదు, వాడలేదు. ఎందుకంటే వాడికి కూడా భయం ఉంటుంది కాబట్టి. అయితే అది ఒకటి. ప్లస్ ఇంటర్నేషనల్ ఇది జియో పొలిటికల్ సినేరియోలో మీరు పరాయాగా ఉంటారు. అంటే వాడు దిక్కుమాలిన విధవ అన్నట్టు. ఎందుకు మన నార్త్ కొరియాని అలా ఇది చేస్తారు, బహిష్కరిస్తారు? ఎందుకంటే వాడు ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్ అని దాని నమ్మకం. దాంతో ఎవరు దౌత్య సంబంధాలు పెంచుకోరు, ఎవరు రాకపోకలు ఉండవు. ఎలా అయితే వెలివేస్తామో మన ఊళ్ళల్లో కొంతమంది వెలివేస్తాం కదా, వాళ్ళు సొసైటీ నార్మ్స్ని ఫాలో కాకపోతే అట్లా వాళ్ళని వెలివేస్తారు. ఒక ఉదాహరణ ఏంటంటే నార్త్ కొరియా. వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ప్రతిసారి నేను ఇది చేస్తాను, నేను నిన్ను నాశనం చేస్తాను అని చెప్పి ఇది ట్రయల్స్ మీద ట్రయల్స్ ఇవి చేస్తూ ఉంటాడు. ఒక సామెత ఉంది కదా, అరిసేకు ఒక కరవదు అన్నట్టు. వాడు ఎంతసేపు న్యూక్లియర్ అంటే వాడు ఎప్పటికీ యూజ్ చేయలేడు అని అనుకోని. కానీ ఇది భయపడుతుంది. ఎందుకంటే బొంబాయిలో అయిన దాడి తర్వాత కూడా మనం ఏమీ చెయ్యలేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయని మనకు తెలుసు. వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు వాడతారేమో అని చెప్పి, న్యూక్లియర్ వార్ అవుతుందేమో అని చెప్పి మనం స్ట్రాటజిక్ రెస్ట్రైంట్ అని చెప్పి వెనక్కి తగ్గాము. వాళ్ళు అమెరికన్స్ చెప్పింది విన్నాము. ఇక్కడ ఇంకో క్వశ్చన్ సార్, మంచోడి చేతిలో రాయి ఉంటే ఏం కాదు, పిచ్చోడి చేతిలోనే న్యూక్లియర్ బాంబు ఉంటేనే చాలా పెద్ద ఇబ్బంది. అది మనకు తెలిసిందే. అలాంటి పిచ్చోళ్ళు, మనకు తెలిసిన పిచ్చోళ్ళు ఇప్పుడు 2 దేశాలు ఉన్నాయి, ఒకటి పాకిస్తాను, ఇంకోటి నార్త్ కొరియా. సో వీళ్ళిద్దరి మధ్యనే ప్రమాదం. కాకపోతే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ అనేది కాసేపు మర్చిపోదాం, ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మీరు కూడా వచ్చి మాకు చాలా వివరాలు అందించారు. రష్యా ఉక్రెయిన్ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఎగ్జిస్టింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ అనేది చాలా చాలా చిన్న దేశం కంపేరింగ్ టు ఇరాన్, భౌగోళికంగా నేను చెప్పడం. కానీ ఇరాన్ ఒంటరి దేశం అనే అందరూ అంటున్నారు. ఇద్దరి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇప్పటికే ఆల్రెడీ చాలా దాడులు కూడా జరుగుతున్నాయి. అసలు ముఖ్యంగా మీ ఆర్మీ పరిభాషలో రాజకీయంగా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, వీళ్ళిద్దరూ అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? పూర్తిగా చెప్పాలండి. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ రెండు న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అని పబ్లిక్గా ఒప్పుకోలేదు, దాన్ని ఎవరూ డిక్లేర్ చేయలేదు. కానీ ఇరాన్ మటుకు నేను పీస్ఫుల్ పర్పసెస్ కోసం నేను యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తున్నాను అని చెప్పి వస్తూ ఉంది. ఐఏఈసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ వాళ్ళు వచ్చి కొన్ని ఇన్స్పెక్షన్స్ చేసి వెళ్ళారు. కానీ
ఇప్పుడు తెలిసింది ఏమిటంటే వాళ్ళ యురేనియం ఎన్రిచ్మెంట్ 60% దాకా అయింది. ఈ 60% ఎన్రిచ్డ్ యురేనియంని ఇంకా పైకి తీసుకురావాలి, 80% 90% తీసుకురావాలంటే చాలా తక్కువ టైం పడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 60% ఎన్రిచ్డ్ యురేనియంతో వాళ్ళు అణ్వాయుధాలు త్వరగా తయారు చేయవచ్చు. త్వరగా అంటే ఎంత ఎంత టైంలో ఉండొచ్చు సార్ అప్రాక్సిమేట్లీ? అది వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఏముందంటే దే ఆర్ ఆల్మోస్ట్ దేర్ అని. ఎందుకంటే తులసి గబార్డ్ చెప్పింది లేదు వాళ్ళ దగ్గర ఇంకా దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మేకింగ్ న్యూక్లియర్ వెపన్స్ అంది. కానీ తర్వాత వాళ్ళ ఫారిన్ సెక్రటరీ ఏమో దే ఆర్ ఆల్మోస్ట్ దేర్, ఇది 60% నుంచి 90% చేయడానికి ఎక్కువ టైం పట్టదు, వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ దేర్ అన్నారు. దీంతో ఎవరికి భయం? ఇజ్రాయెల్కి. ఎందుకంటే ఇజ్రాయెల్కి వాళ్ళు చిన్న దేశమైనా ఇది ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ వాళ్ళకి ఆ ఒక్క ప్రదేశం దొరికింది, దాంట్లోనే వాళ్ళు జ్యూస్ ఉంటున్నారు. అది లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు, శక్తి అన్నీ ఉన్నాయి, అన్ని పవర్స్ అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ దేశం అంటూ ఒకటి లేదు. ఇప్పటికీ ఆ ఇజ్రాయెల్ ఒకటే ఉంది. దాని మీద దాడి చేయడానికి దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శత్రువులే. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడికి నన్ను నేను రక్షించుకోవాలి, నా ఫ్యామిలీని రక్షించుకోవాలి, నా దేశాన్ని రక్షించుకోవాలి, నేను ప్రతి ఒక్కడిని యోధుణ్ణే, ఇది లేకపోతే నేను ఉండను, నేను లేకపోతే నా దేశం ఉండదు అని చెప్పి ఉంది. కాబట్టి ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఈజ్ ఇరాన్ విత్ న్యూక్లియర్ వెపన్స్. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, అమెరికాతో సహా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకూడదు, దానికోసమే యుద్ధం అన్నట్టు మనకు అందరికీ తెలిసిందే. ఎందుకు తయారు చేయకూడదు సార్? ఇందాక మీరు అన్నారు కదా, ప్రతి ఒక్కడూ తయారు చేసుకుంటున్నాడు, వాడి భయం కోసమో వాడి క్షేమం కోసమో తయారు చేసుకుంటున్నాడు. ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇది ఇరాన్ ప్రతిసారి 40 ఏళ్లుగా డెత్ టు అమెరికా ప్రతి ఒక్కడిని బెదిరిస్తుంది. నేను చంపేస్తాను, నేను ఇది చేసేస్తాను అని చెప్పి. ఇది వాళ్ళకి రాడికలైజేషన్ ఏదైతే ఉందో మీరు వినుంటారు, చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సమాజంలో రాడికలైజేషన్ అవుతుందో ఇది వాళ్ళు ఆలోచన శక్తి వేరే విధంగా ఉంటుంది. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, అందరూ సమజీవులు, సమానంగా ఉండాలి, ప్రోగ్రెస్ కావాలి అనేది మామూలుగా మనం ఇది మనుషులుగా మనం అనుకుంటాం. ఇప్పుడు మీరు అనుకున్న ప్రకారమే ఇరాన్ కూడా న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుంటే ప్రాబ్లం ఏంటి? వచ్చిన ప్రాబ్లం అమెరికాకి ఏంటి, వచ్చిన ప్రాబ్లం ఇజ్రాయెల్కి ఏంటి? ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, దాన్ని రూపుమాపేస్తుంది. వాళ్ళు ఇజ్రాయెల్ మా ఎనిమీస్ అని ఆల్మోస్ట్ ఎవ్రీ ముస్లిం నేషన్ అన్నాయి. ఇంతకుముందు ఉండకూడదు. ఇంతకుముందు ఇరాన్ ఎప్పుడైనా దాడి చేసిందా ఇజ్రాయెల్ మీద? ఇలా ఇజ్రాయెల్ మీద వాళ్ళు ప్రతిసారి వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయలేదు. వాళ్ళు అటు హమాస్, ఇటు హౌతీస్, వీళ్ళకి ఆయుధాలు అన్నీ సప్లై చేసి వాళ్ళు ప్రాక్సీ వార్ చేస్తున్నారు. వీళ్ళ వెనకల ఎవరు ఉన్నారు అంటే ఇరాన్ అన్నీ ఇచ్చి డైరెక్ట్, ఎందుకంటే ఇద్దరి మధ్యలో దూరం 2500 కిలోమీటర్స్ ఉంది, విచ్ ఇస్ నాట్ ఎ స్మాల్ డిస్టెన్స్. కానీ హమాస్నేమో అక్కడ దీంట్లో గాజాలో, అటు లెబనన్లో ఇది పెట్టేసేసి వీళ్ళని మన హమాస్ ఒక సైడు, హూతీస్ ఒక సైడు, వీళ్ళందరూ ఉండి చుట్టుపట్టి వీళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. సార్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇరాన్ కన్నా ఇజ్రాయెల్ శక్తివంతమైంది ఏది ఆర్మీ పరంగా? కొన్ని కథనాల ప్రకారం, నేను విన్నదాని కథనాలు చూసిన దాని ప్రకారం. అలాంటప్పుడు గాజాను అక్వైర్ చేయడం కానీ క్యాప్చర్ చేసుకోవడం కానీ ఇజ్రాయెల్ ఇప్పటివరకు పూర్తిగా సపోర్టు సాధించలేకపోయింది. ఎందుకంటారు? వాళ్ళ చుట్టుపక్కల ఉన్నదంతా రాడికలైజ్డ్ పీపుల్. వాళ్ళంటారు ప్యాలెస్టైన్, ఇజ్రాయెల్ ఉండడానికి వీల్లేదు, ఇదంతా మా దేశం, ప్యాలెస్టైన్ దేశంగా ఉండేది. ఓ రకమైన మతపరమైన గొడవలు అని చెప్పుకోవచ్చా? వాళ్ళకి అంతే కదా, మతమైన ఇది వేరే రేస్. యవనులు ఎలా అయితే మొత్తం అలెగ్జాండర్ అనుకున్నాడో మొత్తం ప్రపంచాన్ని ఇది కొట్టాలని, ఎట్లా అయితే అశోకుడు అనుకున్నాడో అది
మతము జాతి రెండు అనుకోవచ్చు. అన్ని మతం మీదే ఉంటాయి, మతం మీదే ఉంటాయి. కాకపోతే మన మతం అని చెప్పకుండా మతము జాతి అని కూడా అనుకోవచ్చు. అయితే ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు సరే ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ దాడి చేస్తున్న థ్రెట్ తోటి ఇరాన్ ఆపాలని ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది, యుద్ధం స్టార్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక కామన్ మ్యాన్ అంటే భారతదేశంలో నివసించే ఒక సామాన్య పౌరుడు కూడా ఈ యుద్ధం గురించి ఎంతవరకు భయపడాలని మీరు అనుకుంటున్నారు? దీని వలన భారతీయులు భయపడాల్సిన అవసరం ఎక్కడొస్తుందంటే, ఎప్పుడైతే మన దైనందిక జీవితంలో మనకు వచ్చే శాలరీతోని మన నిత్యావసరాలు గడవవో, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, పెట్రోల్ కాస్ట్ పెరుగుతుందో, ఇది మన రూపీ వాల్యూ, మనం ఎర్న్ చేసే మనీకి వాల్యూ తగ్గిపోతుందో అప్పుడు మనం భయపడాల్సి. అలాంటి పరిస్థితి యుద్ధం ద్వారా వస్తుందని మీరు అనుకుంటున్నారా? అవునండి, ఆల్రెడీ పెట్రోల్ కాస్ట్ పెరగడానికి ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి. ఇది చమురు విలువ దాని ధర ఎంతో $75 ఎంతో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని బంద్ చేస్తే అటు నుంచి మనం ఇంపోర్ట్ చేసే క్రూడ్ ఆయిల్ రావడం కష్టం. అది వేరే దగ్గర నుంచి, వేరే దేశాల నుంచి రావాలి. అట్లాంటప్పుడు దీని ధరలు పెరుగుతాయి. దానివలన మన మ్యాక్సిమం ఎనర్జీ వచ్చేది ఇప్పటిదాకా చమురు నుంచే వస్తుంది, ఆయిల్ నుంచే. అట్లాంటప్పుడు ఇవి పెరిగితే ప్రతి ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు సామాన్యుడు అయితే ఎఫెక్ట్ అవుతాడని మీరు చెప్తున్నారు. సామాన్యుడు ఏంటి, ప్రతి ఒక్కరు రిచ్ ఫెలో కూడా అంటే అన్ని పెరిగిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశం మొత్తం ప్రభావం ఉంటుంది. అందుకనే ఇప్పుడు సీతారామన్ ఏం చేస్తారు, వాళ్ళు ఈ ధరల్ని ఇలానే ఉంచగలరా, మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయా, ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉందా, అందుకనే ఇది వేరే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అదర్ దాన్ ఆయిల్, ఫాసిల్ ఫ్యూయల్స్ కాకుండానే దాని మీద మన ప్రధానమంత్రి ఎంతో దానికి ఫోకస్ చేస్తున్నారు. అవి కనుక అయితే వెదర్ ఇట్ ఈస్ న్యూక్లియర్ పవర్, సోలార్ పవర్ ఆర్ వాటర్ పవర్ ఆర్ హైడ్రోజన్ ఈ పవర్, వీటితోని మన డిపెండెన్స్ ఎప్పుడైతే ఈ ఆయిల్ మీద తగ్గుతుందో అప్పుడు ఇట్లాంటి వార్లు ఉండవు. ఇవి మన దైనందిక జీవితంలో ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఇన్ఫ్లేషన్ పెరగడం అట్లాంటివి కూడా ఉండవు. అమెరికా ఈ యుద్ధంలోకి దిగుతుందని మీరు అనుకుంటున్నారా? అవునండి, దిగుతుంది. ఎందుకంటే వీటిని అందరూ చెప్పేది ఇరాన్ షుడ్ నాట్ పొజెస్ న్యూక్లియర్ వెపన్స్, దాన్ని మేము వాళ్ళ దగ్గర ఉండకూడదు. అది ఇజ్రాయెల్ కొన్ని స్థావరాల్ని నాశనం చేసింది, కానీ కొంత భాగం ఇది ఒక పెద్ద కొండ కింద 60 feet 100 feet కింద దీంట్లో కనుమల్లో అవి స్టాక్ చేసి పెట్టారు. దాన్ని తీయాలి అంటే అమెరికాకే సంభవం. B-2 బాంబర్స్తోని GBU వాడితే అవి డీప్ పెనిట్రేషన్ చేసి అక్కడ ఎక్స్ప్లోడ్ అయితేనే అప్పుడు దాన్ని నాశనం చేయగలవు. అది చెయ్యలేకపోతే మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ మొదలుకొచ్చేస్తారు, మేము తయారు చేస్తున్నామని చెప్పి. ఇది IAEC నిబంధనలను పాటిస్తూ అటామిక్ పవర్ జనరేషన్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ఇన్స్పెక్షన్ ద్వారా ఇది చేస్తే బాధ లేదు. కానీ అణ్వాయుధాలు తయారు చేయాలి అంటే అది అంతర్జాతీయంగా ఒప్పుకోరు. ఎందుకంటే డిక్లేర్డ్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ NPTకి ముందు ఏవి ఉన్నాయో వాటి దగ్గరే ఉండవచ్చు. ఆ మ్యూచువల్ ట్రీటీస్ ఏమైతే చేశారో అన్ని అణ్వాయుధాలు మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు, దానికంటే ఎక్కువ పెట్టుకోవడానికి వీల్లేదు. దాన్ని కూడా ఏవైతే ఎక్కువ ఉన్నాయో వాటిని వాళ్ళు మెల్లిమెల్లిగా నాశనం చేసేస్తున్నారు. ఒకవేళ ఈ యుద్ధంలో ఇరాన్ కనుక ఓడిపోతే ఎండ్ ఆఫ్ ఇస్లామిక్ రూల్ అని అనుకోవచ్చా? ఎట్లాగూ వీళ్ళు చెప్పారు, చేంజ్ ఆఫ్ రెజీమ్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ దిస్ వార్. వాళ్ళు డెమోక్రసీ తెచ్చుకుంటే వాళ్ళ రాజును ఎవరు ఎన్నుకుంటే వాళ్ళని, ఈ రాడికలైజేషన్ ఎలిమెంట్స్ ఈ పవర్ నుంచి తొలగిపోతే మనకి ప్రోగ్రెసివ్ ఇరాన్ ఉంటుంది. ఇరాన్ ప్రజల మీద ఎవరికి బాధ లేదు. ఇరాన్ రెజీమ్ ఏదైతే అణ్వాయుధాలు తీసుకొని మొత్తం ప్రపంచాన్ని భయపడుతోందో అవి ఉండకుండా చేయాలి అని. ఖమేనీని చంపేస్తే
మొత్తం అంతా సర్దుకుంటుందని నెతన్యాహు అంటున్నారు. అవునండి. ఇలాంటి సమయంలో అక్కడ మళ్ళీ మరో సద్దాం హుస్సేన్ ఎపిసోడ్ చూడవచ్చా? బహుశా అది అట్లానే అవుతుంది అనుకుంటండి. ఎందుకంటే ఇప్పుడు ఐ బిలీవ్ రష్యా సెట్కి ఈజ్ మోస్ట్ వెల్కమ్. అంటే వచ్చి శరణాగతి తీసుకోవాలంటే వెళ్ళొచ్చు అమెరికా ఇదంటే రష్యాకి. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం ఆయన అక్కడే ఏదో గుహల్లో దాటుకొని ఉన్నాడని. అలాగే ఒసామా బిన్ లాదెన్ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు. దాన్ని పడగొట్టడానికి ఎన్నో బంకర్ బస్టర్ బాంబ్స్ వాడారు. అటువంటి పరిస్థితి బహుశా ఇప్పుడు అవుతుంది. అందుకని టార్గెటెడ్ అసాసినేషన్స్ అనేవి ఇజ్రాయలీస్ ఆల్రెడీ చేశారు. కాబట్టి ఉత్త ఖామినీ పోతే మిగతా వాళ్ళు ఉంటారా, వాళ్ళు ఇది కంటిన్యూ చేస్తారా అనే దానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఫస్ట్ లైన్ ఆఫ్ లీడర్షిప్ వాళ్ళు మొత్తాన్ని తీసేశారు. ఫస్ట్ జనరల్, సెకండ్ జనరల్, అన్ని రకాల జనరల్స్ని వాళ్ళని చంపేసేశారు. అటువంటి పరిస్థితే ఇప్పుడు జరుగుతుంది. ఈదర్ దే టేక్ ఇట్ ఆఫ్ విత్ మిలిటరీలీ ఆర్ విత్ క్లాండస్టైన్ ఆపరేషన్స్. ఇప్పటి జనరేషన్లో జరుగుతున్న యుద్ధాలకి క్రికెట్ మ్యాచ్లకి పెద్ద తేడా ఉండట్లేదు. ఎందుకంటే నా ఉద్దేశం క్రికెట్ మ్యాచ్లో కానీ ఇంకే మ్యాచ్లో అయినా సరే అన్ప్రెడిక్టబుల్ విన్స్ ఉంటాయి, లూజెస్ ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మహా అయితే ఒక 2-3 రోజులు అయిపోద్ది, ఉక్రెయిన్ చాలది ఇది అని అనుకున్నారు. 3.5 ఏళ్ల దాకా మెగా సీరియల్లో నడుస్తూనే ఉంది. అలానే ఇరాన్ ఇజ్రాయెల్ కూడా, ఇజ్రాయెల్ ఏంది చాలా గట్టిది, టెక్నాలజీ పరంగా బ్రహ్మాండంగా తొందరగా అయిపోద్ది అని అన్నారు. ఇప్పుడు ఇరాన్ ప్రతిదాడి బాగా గట్టిగా చేస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్లో ఒక ఆర్మీ పర్సన్గా ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఇది ఇరాన్లో వాళ్ళ ఉన్న ఏదైతే శక్తి ఉండిందో అది ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్నది ఇప్పుడు మిసైల్స్. ఈ మిసైల్స్ వాళ్ళు వాడచ్చు, వందల కొద్దీ వాడుతున్నారు. వాళ్ళ ఐరన్ డ్రోమ్ దాన్ని కొన్నిటిని ఆపలేకపోతుంది. దానివల్ల టెలవీవ్లో నాశనం జరుగుతోంది, విధ్వంసం జరుగుతోంది. కానీ వీళ్ళకి ఉండే హైపర్సానిక్ మిసైల్స్ని మటుకు ప్రస్తుతం ఐరన్ డ్రోమ్ ఆపలేకపోతోంది అని వినికిడి. వీళ్ళకి ఉన్న ఇంకా కొన్ని వందల మిసైల్స్ ఉన్నాయి. అవి అయ్యేదాకా వాళ్ళు చిన్న మొన్న వేస్తూ ఉంటారు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఇరాన్ స్కైస్ మీద వాళ్ళ డామినేషన్ ఉంది. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ఏ ఎయిర్క్రాఫ్ట్తో వెళ్ళి ఏ బాంబు వేయదలుచుకుంటే వాళ్ళు వేయగలరు. దాన్ని ఇరాన్ ఆపలేదు. ఇరాన్కి మిసైల్స్ సప్లై చేయడం కూడా దాంట్లో చైనా పాత్ర ఉందని న్యూస్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ మధ్య చైనా నుంచి వచ్చిన ఫ్లైట్స్ వచ్చాయి, ట్రాన్స్పాండర్ని బంద్ చేసి అక్కడ ల్యాండ్ అయ్యాయి, దాంట్లోంచి వచ్చాయి అని. చైనీస్ వెపన్ సిస్టమ్స్ చాలా వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు మిసైల్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఆ మిసైల్స్ని ఆపడానికి ఐరన్ డ్రోమ్ ఇది వాళ్ళు వాడేవాళ్ళు. వీళ్ళు హైపర్సానిక్ మిసైల్స్ కూడా వాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న శక్తి ఆ మిసైల్స్. ఆ మిసైల్స్ని కూడా అవి ఎక్కడైతే దాచారో వాటిని నాశనం చేసేస్తారు. ఇప్పుడు అమెరికా గనక యుద్ధంలో జరిగితే ఇంకా త్వరగా ఇది అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ రెజీమ్ చేంజ్ కానీ దాంట్లో ఏదన్నా చేయడం అనేది ఇరాక్లో కూడా అనుకున్నాం వెంటనే అయిపోతుంది అని, కానీ కాలేదు. ఎప్పటిదాకా డెజర్ట్ షీల్డ్ అయ్యి ఈ అమెరికన్ ఇది నాటో ట్రూప్స్ కానీ ఇది యుఎస్ ట్రూప్స్ కానీ ట్యాంకులతో పాటు ఎడారిల్లో వెళ్ళి వాళ్ళని ఇరాకీ సేనని నాశనం చేశారు. ఎప్పటిదాకా అయితే సద్దాం హుస్సేన్ని పట్టుకొని ఇది ఎలిమినేట్ చేయలేదో అప్పటిదాకా రెసిస్టెన్స్ యుద్ధం జరుగుతూనే ఉండింది. అందుకని ఇప్పటి అంచనా ప్రకారం ఖామినీ ఇస్ ది వన్. సో ఈ మొత్తం యుద్ధాలన్నిటికీ కారణం రెజీమ్ ఇష్యూయే అనుకోవచ్చా? అదే కదా, అదే అమెరికా చేసేదే కదా. అది బంగ్లాదేశ్లో కానివ్వండి, ఇప్పుడు సడన్గా ఆసిమ్ మునీర్ని పిలిచి అక్కడ ఉన్న ఎలక్టెడ్ గవర్నమెంట్లో ఒక్కడిని పిలవలేదు, ఆసిమ్ మునీర్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయనకి ఏవో వ్యాపార లావాదేవీలు ఉన్నాయంట కదా. కానీ దాంట్లో గవర్నమెంట్ ఎవరిది? ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్లో హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరు, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరు? వాళ్ళని ఎవరినీ పిలవకుండా ఆసిమ్ మునీర్ని సెలెక్ట్ చేసుకొని పిలవడం అనేది
అంటే ఎంతవరకు సబబు? ట్రంప్ ఇష్యూ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే మేము మామూలుగా ఫీల్ అయ్యేది ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయన్నాం కదా, ఇప్పుడు ట్రంప్ చేతిలో అమెరికా ఉంది అంతే. ట్రంప్ ఏదంటే అది మాట్లాడతాడు. నేను వచ్చాను మీ ఇద్దరికి దోస్తీ చేశానంటాడు. లేదు నాయన నువ్వు దాని గురించి మాట్లాడలేదని గోడ మీద ప్రధానమంత్రి పిల్లి. చెప్పాడు, ముఖం మీద చెప్పాడు, అవును. మన ఫారిన్ సెక్రటరీ చెప్పాడు, ఇటువంటిది ఏమీ జరగలేదని. నేను ఆపాను గెంతుతూ ఉంటాడు. సార్ ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఇండియా స్టాండ్ ఎటువైపు ఉందండి? ఇద్దరూ మనకి ఫ్రెండ్స్ అండి. ఒకళ్ళేమో ఇద్దరు స్ట్రాటజిక్ పార్ట్నర్స్. డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ మంచి దోస్తీ ఇజ్రాయెల్తోనుంది. ఇరాన్తోని మనకి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, ఇది ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం కానివ్వండి, మనం డెవలప్ చేస్తున్న చాబహార్ పోర్ట్ కానివ్వండి, దాని ద్వారా మనం యూరప్ దాకా వెళ్ళడానికి, ఎగుమతులు చేసుకోవడానికి మనం డెవలప్ చేస్తున్నాం. ఇటువంటప్పుడు మనం న్యూట్రల్గా ఉండడమే సబబు. మనం అనేది ఏంటంటే యుద్ధం ఉండకూడదు, యుద్ధం దేనికి పరిష్కారం కాదు, ఇది దౌత్యపరంగా మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకోండి అని మనం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చెప్పారు, ఇటు మన ఇరాక్లో చెప్తున్నాం, ఇరాన్ ఇజ్రాయెల్కి అదే చెప్తున్నాం. యుద్ధం పరిష్కారం కాదు, అది మనకి రెండు దేశాలు మిత్రదేశాలు. సార్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఈ క్వశ్చన్కి స్ట్రైట్ టు ద క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మీ ఉద్దేశంలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంకెన్నాళ్ళు జరగచ్చు, ఎప్పటి లోపల ఆగిపోవచ్చు? దట్స్ ఏ హైపోథెటికల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇట్ కుడ్ బి ఆఫ్టర్ ది రెజీమ్ చేంజ్, వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. మీరు ఎలా చెప్పారంటే అది ఆగినప్పుడు ఆగుద్ది అన్నట్టు అన్నారు. అలా ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారం అన్లెస్ ఖామెనీ గోస్, దే వోంట్ బి ఇంటర్నల్ చేంజ్, దే వోంట్ బి చేంజ్ ఆఫ్ గవర్నమెంట్. ఖామెనీని హంట్ చేయడం అంత కష్టమా యుఎస్కి? యుఎస్ అనుకుంటే అయిపోద్ది కదా. వీళ్ళు చెప్పారు ఎక్కడున్నారో తెలుసు మాకు, కానీ నేను ఇప్పుడే చెయ్యనన్నాడు. అది ఎందుకు? ఈయన అన్నాడు నేను చేసేస్తాను, ఎలిమినేట్ హిమ్ అన్నాడు నెతన్యాహు. ఆయన అన్నాడు లేదు దాన్ని వీటో చేస్తున్నా ఇప్పుడే వద్దు అని. ఎందుకన్నాడు, ఏమిటి, ఆయనకి ఏమి ఇన్పుట్స్ ఉన్నాయి అనేది మనం ప్రతిదీ వెయిట్ చేయాల్సిందే. ప్రతి 24 గంటల్లో ఎటు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని మీద ఏమిటి, ఆ లంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు న్యూస్ ఛానల్స్ అందరూ, ఇది విశ్లేషకులు అందరూ. ప్రెసిడెంట్ ట్రంప్, మునీర్ లంచ్లో ఏం మాట్లాడతారు, దానివల్ల ఏమొస్తుంది అనేది దాని తర్వాత మేము విశ్లేషిస్తామన్నారు. అట్లానే ఇది ఖామెనీ చేసిన తర్వాత ఏమన్నా వస్తుందా, వాళ్ళు రిజీమ్ చేంజ్ అవుతుందా, అవన్నీ బిగ్ ఇఫ్స్ అండ్ బట్స్ అండి. ప్రతి 24 గంటల్లో పరిస్థితి మారుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఏది విశ్లేషించినా కూడా దానివలన ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రంప్ ఎప్పుడు వస్తాడు, దీంట్లోకి ఎప్పుడు దూకుతాడు, అన్ని అసెట్స్ అన్నీ డిప్లాయిడ్ అయి ఉన్నాయి. పెంటగన్ బ్రీఫ్ చేస్తూ ఉంది. ఎప్పుడు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు యుద్ధంలోకి చూస్తారు. వాళ్ళు యుద్ధంలోకి చేరితే ఆల్రెడీ అమెరికన్ ఎంబసీని ఇరాన్ మిసైల్స్ అటాక్ చేశాయి అంటే అమెరికాని దాడి చేసినట్లే. అట్లానే నాటో కంట్రీస్ కూడా యూకే అండ్ ఫ్రాన్స్ మేము కూడా దిగాల్సి వస్తుంది అని అన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారు? ఎందుకంటే అల్టిమేట్లీ ఇఫ్ ఖామెనీ రెజీమ్ చేంజ్ ఈజ్ ది పర్పస్ టు ఎలిమినేట్ దిస్ and also prevent Iran from having nuclear weapons. Right, sir. Or they surrender and agree to the American terms. అప్పటిదాకా జరుగుతుంది. జస్ట్ వెయిట్ చేయాల్సింది అంతేనండి. అంతే. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు. మీరు మాకు మంచి వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్. వారసత్వ పోరు కోసం, వారసత్వ సంపద కోసం యుద్ధాలు అనేవి ఇరు దేశాల మధ్య మొదలయ్యాయి. మరి ఈ యుద్ధం ఆగుతుందా, ఇంకా కొనసాగుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే.